సాయంకాలం కూడా తిరిగి వాళ్ళే వచ్చేది. మేము ఎప్పుడో ఒకసారి తోలిచ్చిపోయేది మా భార్య. ఇప్పుడు మీ పిల్లల టీచర్స్ మీతోని అప్పుడప్పుడు మాట్లాడుతుంటారా? పిల్లల ప్రవర్తన, వారి మార్క్స్ ఇవన్నీ గురించి మీకు చెప్తూ ఉంటారా టీచర్స్? చెప్పేది మేడం. ఏం చెప్పేవారు ఆ టీచర్లు? మధు గురించి బాగా చెప్పేది. మధు క్లెవర్ స్టూడెంట్ అని మధు గురించి బాగా చెప్పేది వాళ్ళ టీచర్. క్లెవర్ స్టూడెంట్ అని పక్క పిల్లలు కూడా, ఆ క్లాస్మేట్ పిల్లలు కూడా మా మధు దగ్గరికి, అమ్మాయి దగ్గరికి వచ్చి బుక్స్ నోట్స్ తీసుకొని వెళ్ళిపోతుండేది. మా అబ్బాయి ఏదైనా డౌట్ ఉంటే మా అబ్బాయి చెప్తుండేది, మా పెద్ద అబ్బాయి వాళ్ళకు. 5th క్లాస్ 4th క్లాస్ 3rd క్లాస్ మేడం మా పిల్లలు లాంగ్వేజ్ గా. అంటే ఇప్పుడు ఒకటండి చెన్నై గారు, మీ పిల్లల్ని చూస్తే ఇంత మంచి క్లెవర్ స్టూడెంట్స్ లా కనిపిస్తున్నారు, బాగా డిసిప్లిన్ కూడా ఉంది. అయితే ఏంటి మరి మరోపక్క అటు మీకు రజితకి గొడవలు ఉన్నాయి, మీరు తరచూ గొడవలు పడేవారు, అందుకే ఆమె ఈ రకంగా చాలా డిప్రెస్ అయ్యి అందుకే తను సన్నగా అయిపోయినట్లుగా చెప్తున్నారు. ఏంటి దానికి ఏమంటారు మరి? మేడం నేను గొడవలు పడినట్టుంటే ఆ చుట్టుపక్కల పక్కనున్న ఇళ్ళ వాళ్ళను, కాలనీలో ఉన్న వాళ్ళని ఎవరన్నా అడగండి మేడం. నా తాను ఇంటర్వ్యూ నేను చెప్పింది గొప్ప కాదు మేడం, పక్కన వాళ్ళు చెప్పిందే గొప్ప, నేను చెప్పింది గొప్ప కాదు. మీరు ప్రేమగా చూసుకుంటారా మీ భార్యని? ఎలా చూసుకునేవారు మీ భార్యని మీరు? ప్రేమగానే ఉన్నాం కదా మేడం. ప్రేమగా ఉన్నందుకే 3 పిల్లలు కదా మేడం మాకు, మంచిగా ఉన్నందుకే. బయటికి తీసుకువెళ్తుంటారా అప్పుడప్పుడు మీరు మీ భార్యని, పిల్లల్ని కలిసి బయటికి వెళ్తూ సినిమాలకు కానీ అలా ఎప్పుడైనా వెళ్ళారా మీరు? నేను తక్కువ మేడం, పోయేది వాళ్ళే ఎక్కువ. మా పిల్లలు ఆ పక్కింటోళ్ళు సాఫ్ట్వేర్ జాబ్ చేసేది వాళ్ళు, ఆమె లక్ష్మి అనే అమ్మాయి ఉండేది. ఆ లక్ష్మి అమ్మాయి వాళ్ళ పిల్లలు మా పిల్లలు ఒకే ఏజ్, ఒకే క్లాసు ఉంటారు. ఆ పిల్లలు ఈమె ఎక్కువ పొయ్యి వచ్చేది. మీరు వెళ్ళకపోతుండే వాళ్ళతో సినిమాకి? మీ భార్య, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ పిల్లలు, మీ భార్య పిల్లలు కలిసి వెళ్తారు కానీ మీరు సినిమాకి వెళ్ళేవారు కాదు? మాకు మధ్యాహ్నం టైంలో మాకు పని వర్క్ ఉంటది కదా మేడం. పని వల్ల మేము పోలేకపోయినా నేను. అంటే ఇప్పుడు రజితకి ఎవరైనా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఇట్లా ఈ శివకు సంబంధించి తెలిసిన ఎవరైనా హెల్ప్ చేసిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీకు తెలిసి? వాళ్ళు ఎవరున్నా వాళ్ళని కూడా ఖండిస్తే బాగుంటది మేడం. నాకు తెలియంది నేను ఎట్లా చెప్పాలా మేడం? వాళ్ళకు తెలిస్తే నేను ఇంతవరకు రజిత ఇట్లా మారుతుంది అన్నప్పుడు నేను చూసుకోలేకపోతున్నా మేడం. నాకు తెలియకుండానే చేసేసింది, తెలిసి చేస్తే నేను ఊరుకుంటున్నా మేడం? నా పిల్లలు నేను జాగ్రత్త పడకపోతున్నా మేడం? అంటే మీరు గతంలో మీ భార్య ఇప్పుడు అదైతే గెట్ టుగెదర్ పార్టీకి వచ్చిన తర్వాత కాస్త ప్రవర్తనలో చేంజ్ ఉంది, 2-3 సార్లు మీరు గట్టిగా మందలించారని మీరు అన్నారు. ఆ తర్వాత కూడా ప్రవర్తనలో కాస్త ఏమైనా? నేను ఫోన్ మాట్లాడినప్పుడు ఎవరు మాట్లాడుతున్నారంటే మా టీచర్ అనే చెప్పేది మేడం, ఎక్కువ మా టీచర్ అనే చెప్పేది. రజిత తల్లిదండ్రులతో పోనీ మీరు మాట్లాడారా ఎప్పుడైనా? మాట్లాడాను మేడం. వాళ్ళ అమ్మకు హాస్పిటల్ కు కంటి ఆపరేషన్ అయితే వాళ్ళ అమ్మని తోలుకరాపా అని కూడా తోలిచ్చాను. తోలిచ్చేటప్పుడు కూడా తోలుకరాలేదు. ఆడికి ఇంటికి పోయి వచ్చిన తర్వాత 2వ రోజు నాడే 3వ రోజు నాడు చంపేసింది మేడం. ఏమంటున్నారు రజిత వాళ్ళ అమ్మ నాన్న దీని తర్వాత? ఏమైనా మాట్లాడారా మీతోటి పిల్లలు చనిపోయిన తర్వాత? ఇప్పుడు మొన్నటి దాకా ఈడనే ఉన్నారు మేడం. వాళ్ళు మాతో ఏం చెప్తారు మేడం? వాళ్ళ తల్లి, వాళ్ళ హృదయంలో ఏమున్నదో మాకేం చెప్తారు మేడం? వాళ్ళు అంటే మీతోనే ఉన్నారు, రజిత వాళ్ళ తల్లిదండ్రులు మీతోనే ఉన్నారు? మాతోనే ఉన్నారు మేడం. మొన్న పిల్లల దాన ఖర్చులు 5 అన్నం పెట్టి వచ్చిన దాకా ఉన్నది. 5 రోజుల తర్వాత కూడా ఉన్నారు వాళ్ళు, మా దగ్గరనే ఉన్నారు. పిల్లలు చనిపోయిన రోజు కూడా వాళ్ళు అక్కడే ఉన్నారా? మా దగ్గరనే ఉన్నారు. మా పిల్లల దగ్గర, నా దగ్గరనే ఉన్నాడు. వాళ్ళ బిడ్డ దగ్గర ఉండలేదు, మా దగ్గరనే ఉన్నారు. మీతోనే ఉన్నారు. పిల్లలు చనిపోయిన రోజు కూడా రజిత వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారు అక్కడ? మా దగ్గర ఉన్నా, మా పిల్లల దగ్గరనే ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారు మరి చనిపోయిన రోజు? అంటే పిల్లలకు కలిపి అన్నం కలిపి పెడుతున్నా కానీ వాళ్ళు ఏం గమనించలేదా? ఆ అన్నం వాళ్ళు తినే ప్రయత్నం ఏమైనా చేస్తారా? ఏంటి అసలు ఏం జరిగింది? వాళ్ళు ఎందుకు తినలేదు, వీళ్ళే మాత్రం ఎందుకు తిన్నారన్న డౌట్లు మీకు వచ్చాయా? మేడం వాళ్ళు చనిపోయిన తర్వాత మా దగ్గర వచ్చి ఉన్నారు. వాళ్ళు చనిపోయిన తర్వాత మీ దగ్గరకు వచ్చారు కానీ చనిపోయేటప్పుడు లేరు అక్కడ? లేరు, ఎవరు లేరు. ఓన్లీ రజిత, పిల్లలు మాత్రమే? పిల్లలు మాత్రం రజిత, నేనే ఉన్నాం. చనిపోయిన తర్వాత శివతో ఏమైనా మాట్లాడిందా రజిత? మాట్లాడింది నాకు తెలియదు మేడం. చూడండి ఎట్లా చెప్తాం మేడం? మాట్లాడింది నేను చెప్పలేను కదా మేడం, చూడలేదు. అంటే ఇప్పుడు ఈ 6 నెలల సమయంలో మీతో రజిత చాలా ప్రేమగా ఉందన్నారు కదా, ఏ రకంగా ఉండేది? గతంకి ఆ తర్వాత ఏ రకంగా మీకు ఏమైనా తేడా కనిపించిందా?
ఈ 6 నెలల నాతోని మా బావ మందు తావాడు ఏది తావాడు సంపాదించి నాకే ఇస్తున్నాడు అని చెప్పి నాకు బాగా గొంతు కోసేసింది మేడం నా భార్య. నాకు ఇంత కసాయిదని నేను నమ్మలేదు, ఉమ్, చూడలేదు, తట్టుకోలేకపోతున్నా ఆ బాధను, నా పిల్లల బాధను నేను తట్టుకోలేకపోతున్నా. నాకు న్యాయం చేస్తే మీకు కాళ్ళు మొక్కుతా, మీకు దండం పెడతా. మీకు నాకైతే న్యాయం చేయాలి, కోర్టు తరఫున న్యాయం చేయాలి నాకు. అది మీ 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 సైడ్ మీడియా వాళ్ళకు కూడా చేయండి ఓకే, ఖచ్చితంగా అండి. ఎవరి సైడ్ న్యాయం ఉంటే అటువైపే ఉంటాం మేము కూడా. మేడం. అలాంటి లేడీస్ ఉంటే భూమి మీద ఉండకూడదు మేడం. వాళ్ళని చూసి ఇంకోరు నేర్చుకుంటారు. ఈ పిల్లలు మేడం వెళ్ళిపోతే వెళ్ళిపోయేది ఉండే, నా పిల్లలను చంపకుండా ఏంటి? నా పిల్లలు ఏం పాపం చేసిరు? ఉమ్, నేనేం పాపం చేసిన? చంపితే నన్ను చంపేసేది ఉండే, నా పిల్లలు నిడిచిపెట్టిపోయేది ఉండే. నా వంశం లేకుండా ఏం లేకుండా నా ఆస్తి తీసుకొని అన్ని తీసుకొని నాకు ఏంది నా పరిస్థితి? ఏం కావాలి మేడం మీరు చెప్పండి. ఉమ్. అంటే ఇప్పుడు ఆమె ఒకవేళ శివ గురించి మీకు చెప్పి ఉంటే మీరు పంపించేసేవారా ఇంట్లో నుంచి ఆ శివతో పాటు? ఎట్లా పంపిస్తారా మేడం? ఎవరన్నా చెప్పకుండా వెళ్ళిపోయేది ఉంటే వెళ్ళిపోతుంది. అది నేను ఎట్లా పంపిస్తాను మేడం? నువ్వు అని నేను చెప్పగలుగుతానా మేడం? ఉమ్, ఉమ్. అంటే ఇప్పుడు చెప్పలేం కదా మేడం. ఎట్లా ఒకటే, చెప్తాం? ఇప్పుడు ఇంత దారుణానికి ఒడిగట్టింది మీ భార్య, 3 పిల్లల్ని. మీరే చెప్తున్నారు మీరు ఇంత అన్యోన్యంగా ఇంత ప్రేమతో చూసుకున్న మీ 3 పిల్లల్ని ఈరోజు తన పుట్టను పెట్టుకుంది. మరి ఏంటి మీ భార్యకి ఎలాంటి శిక్ష పడాలని అనుకుంటున్నారు? ఏమనుకుంటున్నారు? నా భార్యను నెల లోపల ఎన్కౌంటర్ చేస్తే నాకు మనసు తృప్తి ఉంటది మేడం. నాకు మా పిల్లలకు ఆత్మ శాంతి అవుతుంది మేడం. ఈ నెల లోపలనే చేయండి. మీ మీడియా వాళ్ళకు చేతిలోకి మొక్కుతున్నా, ధన్యవాదాలు మీకు చేస్తున్నా, దండం పెట్టుతున్నా. మీరు మంచి చేస్తే నాకు ముఖ్యం, నాకు సహకరించిన వాళ్ళు అవుతారు మేడం. ఇప్పుడు మీ పిల్లలు చనిపోవడానికి ఒక రకంగా శివ కూడా కారణమే కదా. మరి శివకు సంబంధించి కారణమే ఆ శివ ఎంట్రీ అయినాకనే పిల్లలు చంపేసింది. ఉమ్, ఆ శివ రాకపోతే మా కుటుంబం, శివ పరిచయం ఉంటే మన ఇప్పుడు 3 పిల్లలు పుట్టినప్పటి నుంచి ఎందుకున్న పుట్టక ముందుకే వెళ్ళిపోవాలి కదా మేడం. ఉమ్, ఈ గెట్ టుగెదర్ పార్టీ ఎప్పుడైతే అయిందో అప్పటి నుంచే నాకు నా పిల్లలను ఉద్దేశించుకొని చంపడం అయ్యింది మేడం. అది ఆ శివకుమార్ గాని రజిత గాని ఉండొద్దు మేడం, భూమి మీద ఉండకూడదు. ఉమ్, మీరు మాకు న్యాయం చేస్తే చాలు. ఉమ్. అంటే ఇప్పుడు శివకి ఎలాంటి శిక్ష పడాలనుకుంటున్నారు మీరు? ఉండదు మేడం, ఇద్దరు ఉండదు, భూమి మీదనే ఉండదు వాళ్ళు. పిల్లలు ఇప్పుడు రజిత వాళ్ళ అమ్మ నాన్న మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తారా ఇప్పుడు? మొన్న చనిపోయిన తర్వాత ఇక్కడనే ఉన్నారు మేడం. చనిపోయిన తర్వాత ఇప్పుడు ఫోన్ చేస్తలేరు మాకు, వెళ్ళిపోయి